హాయ్. ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మన శివశంకర వరప్రసాద్ మూవీ అయితే ప్రివ్యూ నిన్న రిలీజ్ అయిపోయింది. రాత్రి చేయడానికి బాగా బద్ధకం వేసింది. ఎందుకనంటే చూసిన ఆనందంలో వచ్చి హాయిగా పడుకున్నా. పొద్దున్న లేచి చేద్దామంటే కొంచెం టైం లేట్ అయింది. బట్ ఎనీవే, ఇప్పుడు మనం ఈ సినిమాలోకి వెళ్తే, ఈ సినిమా చూసినంతసేపు కూడా ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలో స్టోరీ ఉందా, లేకపోతే స్టోరీ పాతదా కొత్తదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ పార్ట్లోనే మనం సినిమా మొత్తం కంటిన్యూగా చూస్తూ ఉంటాం. అలాగే అసలు వెంకీ ఎంట్రన్స్ కానీ వెంకీ అరే రే వెంకీ కూడా సినిమాలో ఉన్నాడు. బాస్ గురించి ఫైనల్లో చెప్తా. బాస్ గురించి చెప్పడానికి నాకన్నా అందరికీ బాగా తెలుసు. ఓకే, సో వెంకీ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఒక 15 to 20 minutes సినిమా దద్దరిల్లిపోతుంది. అలాగే బాస్ ఎవరైతే చిరంజీవి క్యారెక్టర్ని వాళ్ళు డిజైన్ చేశారో, అనిల్ రావుపూడి డిజైన్ చేశాడో, అనిల్ రావు చిరంజీవిని పబ్లిక్ అంటే చిరంజీవి ఫ్యాన్స్ కానీ చిరంజీవి అభిమానులు ఎవరైనా సరే చిరంజీవిని ఎలా అయితే చూడాలని అనుకున్నారో, ఈ మధ్యకాలంలో చూడలేకపోయారో అలా చూపించాడు. చిరంజీవి స్టైల్ కానించి ఎంటర్టైన్మెంట్ చేసిన విధానం కూడా ఎలా అనిపించింది అని అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 years బ్యాక్ తీసుకెళ్ళిపోయాడు చిరంజీవి గారు. సో అదేవిధంగా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయిన సందర్భంలో ఒక వెరీ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా ఫుల్ లెంత్ కామెడీ ట్రాక్ని తీసుకెళ్లారు. ఈ సినిమాలో సబ్జెక్టు ఏముంది, సబ్జెక్టు అది ఉందా ఇది ఉందా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు సరదాగా 2 hours చేంజ్ మీరు ఎట్లయితే థియేటర్లో ఫుల్లీ ఎంటర్టైన్మెంటు మంచి మూడ్లో ఉంటారు. ఇంకోటి ఏంటంటే సినిమా చూసేది కూడా మనం ఎంటర్టైన్మెంట్ కోసమే. సో అది ఫుల్ ఫ్లెడ్జెడ్గా సినిమాలో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అదైతే నా గ్యారంటీ. అలాగే అనిల్ రావుపూడి ఈ సినిమాని 90 days షెడ్యూల్లో కంప్లీట్ చేశారని కొన్ని వార్తల్లో మనం విన్నాం. కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ డైరెక్టర్స్. ఎందుకనంటే ఎంత తక్కువ టైంలో సినిమాని తీయగలిగితే బడ్జెట్ విషయమే కానీ అలాగే సినిమా ఆడియన్స్కి రీచ్ అయ్యే టైం కూడా చాలా తొందరగా నడుస్తుంది. అలాగే కొన్ని ఎక్కువ సినిమాలు తీయగలుగుతారు. బడ్జెట్తోనే తీసే సినిమాలు ఒకటే నాకైతే అంత అనిపించట్లేదు. ఎందుకంటే బడ్జెట్లో కూడా సినిమాకు సరైన స్టోరీస్ లేక చాలా ఫెయిల్యూర్, ఈ మధ్యకాలంలో చాలా ఫెయిల్యూర్ అయినాయి. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమాకి ఎందుకు వెళ్తాం మనం? ఎంటర్టైన్మెంట్ కోసం. సో ఆ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అనిల్ రావుపూడి చేసిన ఈ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇట్స్ ఎ సక్సెస్. ఈ ఇద్దరు కాంబినేషన్స్ పెట్టడం వల్ల సినిమాలో లాస్ట్ 20 నిమిషాలు చాలా హైప్కి వెళ్ళిపోతుంది. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ చాలా అంటే చాలా మీరు ఫుల్గా అంటే నవ్వు అంటే ఒక హ్యాపీ మూడ్లోనే ఉంటారు సినిమా థియేటర్లో. ఆ ఎండ్ 20 to 30 minutes ఏదైతే ఉంటుందో, ఇప్పుడు చిన్న అనేది కామన్గా ఉంటాయి ప్రతి దాంట్లో కూడా సినిమాలో. బట్ ఓవరాల్గా సినిమా మొత్తం కూడా సూపర్ ఎంటర్టైన్మెంట్. అండ్ వన్ మోర్ థింగ్, బాస్ స్టైల్ కానీ, బాస్ కాస్ట్యూమ్స్ కానీ, బాస్ చేసిన యాక్షన్ కానీ ఇట్స్ అమేజింగ్. మీరైతే ఖచ్చితంగా థియేటర్లో అయితే చూడండి. అలాగే మీకు లాస్ట్లో ఒక చిన్న విషయం చెప్తా. ఈ సినిమాకి ట్యాగ్ లైను మగవాళ్ళకి మాత్రమే అని పెట్టుంటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే ఇందులో మగవాళ్ళు అంటే మగాడు అనే కాదు, మొగుడికి సంబంధించిన క్యారెక్టర్కి సంబంధించి ఈ చిత్రంలో చాలా సన్నివేశాల్లో లేడీస్ కన్నా కూడా మొగుడికి ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇచ్చి తీసిన దీనిలాగా అనిపించింది. మీరు కూడా చూసిన తర్వాత మీరు కూడా కామెంట్ చేయండి ఈ సినిమా ఎలా ఉందో. అలాగే ఓవరాల్గా సినిమా అయితే మీకు
100% ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని నేను అనుకుంటున్నా. సార్ ఇప్పుడు ఫైనల్ గా సినిమా ఎలా ఉంది సార్? అరే సినిమా సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. అలాగే మీకు చెప్దాం అనుకున్నాను పేపర్ ఇది. సార్ కలజోడు కెమెరా రన్ అవుతుంది, కలజోడు అని చెప్పి అందరికీ బదనాం చేయాలా ఏంటి మమ్మల్ని? సర్లే సార్. ఇది నిజంగానే కనబడుతుంది. సరే ఇక్కడి తీసావు ఎట్లాగో. ఓకే వద్దులే, మూడంతా పోయింది. థ్యాంక్ యూ. గుడ్